కార్తీక మాసం స్పెషల్గా కార్తీక పురాణం నిత్యపారాయణం జరుగుతుంది కదండి మన ఛానల్లో. ఈరోజు కార్తీక మాసం శుద్ధ అష్టమి అంటే 8వ రోజు. మనం కార్తీక పురాణంలో 8వ అధ్యాయం ఏంటో చూసేద్దాం. ఈ 8వ అధ్యాయం కథకి వెళ్ళే ముందు ఈ కథలో ఉన్న విశేషాలు ఏంటో చూసేద్దాం. ఇందులో జనక మహారాజుకి కొన్ని ధర్మ సందేహాలు కలిగాయి. ఎలాంటి పాపము చేసినా కూడా పాప విముక్తులై ఎలా వైకుంఠాన్ని పొందుతారు? అసలు ఈ కార్తీక మాసంలో చేస్తున్న దానాలు జపాలు వల్ల ఉపయోగాలు ఏంటి? అంటే అంతటి మహత్యం ఉందా వీటికి అని జనక మహారాజుకి కొన్ని ధర్మ సందేహాలు కలిగాయి అనమాట. సో అలాంటి సందేహాలు తీరుస్తుండగా చెప్పిన కథే మనకి ఒక రాజు కథ అనమాట. ఆ రాజు ఎలాంటి దుర్మార్గుడో ఎలాంటి పాపకార్యాలు చేశాడో ఈ 8వ అధ్యాయం చూసేద్దాం అనమాట. అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ముందుగా మనం కథలోకి వెళ్ళిపోదాం అనమాట. వశిష్ఠుని చూసి జనక మహారాజు, మునీంద్ర, మీరు నాకు ధర్మ సూక్ష్మంను తెలిపినారు, పాతకములలో గొప్పవేవో తెలిపినారు. అయితే వర్ణ సంకరం కలిగించు మహాపాపములు ఆచరించిన దుష్టులు వేదత్రయోక్తములకు ప్రాయశ్చిత్తమును గావించుకొని పాప విముక్తులగుదరని ధర్మశాస్త్రములందు చెప్పి ఉండగా మీరు ధర్మదేశము చేతనే పాప విముక్తులై వైకుంఠం పొందుదునని చెప్పుచున్నారు. ఇది ఎట్లు సంభవమగును? అనేక పాపములు చేసి ఈ పాపములు గొప్పవనియు వీటికి ప్రాయశ్చిత్తములు చేసుకునే వలనయు ఎరిగి ఉండి అట్లు చేయక కార్తీక దీపదానాల వల్ల కలుగు పుణ్యముచే వైకుంఠం పొందుట ఎట్లు జరుగును? నాకు కలిగిన ఈ సందేహాలు తీర్చుడని అడగగా వశిష్ఠుడు ఇట్లు చెప్తున్నాడు. మహారాజా, ధర్మములు సత్యము, రజస్సు, తమము అను గుణత్రయములో కూడుకొని స్వల్పాధికములుగాను. ఈ గుణములు ప్రకృతి వలన కలిగినవి. ప్రకృతి అనగా మాయ. సత్యం వలన చేయబడిన ధర్మమును సూక్ష్మమందురు. ప్రాయశ్చిత్తముల తపస్సు కర్మకాండమంతియు రజోగుణముచే కలిగినవి. తమో గుణముచే చేయబడిన ధర్మము తామసమసబడును, ఇది నిష్ఫలము. సత్యగుణముతో చేయబడిన ధర్మమును సూక్ష్మమని చెప్పి తిని కదా, అది స్వల్పమైనను కాలయోగంచే వృద్ధి యగును. దేశకాల భ్రాత అను విచారించకయు. విధి రహితమగును మంత్రరహితమగును చేయనటి ధర్మము తామసమనబడును. ఇవి ఎంత గొప్పవైననో పాపమును పోగొట్టే శక్తిగలవి కావు. దేశకాల పాత్రలు గమనించి చేసిన ధర్మము అక్షయమై మోక్షమొసగను. ధర్మము అధికము స్వల్పము అనే విషయంను కాలమును బట్టి విచారించి నిర్ణయించవలను. కర్మ పద్ధతి ఇట్టిదని నిర్ణయించుటకు వీలు కాదు. దేశకాల విచారణ చేసిన ధర్మము సుఖమునిచ్చును. తెలిసి కానీ తెలియక కానీ దేశకాల పాత్ర విచారణ చేసి ఆచరించిన ధర్మము అక్షయ ఫలమొసగును. గృహమంతియు చీకటి వ్యాపించగా చిన్న దీపం వెలిగించినంతనే ఆ చీకట్లు నశించున్నట్లు అజ్ఞానముచే కానీ జ్ఞానముచే కానీ చేసిన పాపము అధికమైననో స్వల్పమైననో హరినామ సంకీర్తనచే నశించును. ఇందుకు దృష్టాంతముగా ఒక కథ చెప్పుచున్నాను, వినుము. చూశారు కదండి వశిష్ఠ మహారాజు ఎంత బాగా చెప్పాడు. మనం చేసిన ధర్మం వల్ల మీకు ఇది వస్తుంది అది వస్తుందని చెయ్యొద్దు. మీకు తెలిసి చేసినా తెలియక చేసిన పుణ్యకాల ఫలితం అనేది కాలానుకృతంగా మనకి చెప్తుంది అన్నమాట. అందుకని మీరు నేను ఇంత పుణ్యం చేశాను, సో నాకు ఇంత ఫలితం దక్కుతుందన్న ఆలోచనలు అయితే ఉండద్దు. ఎందుకంటే మనం చేసిన ప్రతి పనికి కర్మ ఫలితం పుణ్య ఫలితం అనేది కాలమే నిర్ణయిస్తుంది అన్నమాట. ఇప్పుడు వశిష్ఠ మహాముని జనక మహారాజుకి చెప్పిన కథ ఏంటో విందాం. పూర్వము కన్యాకుబ్జమున క్షేత్రం నందు సత్యనిష్ఠుడన్న ఒక బ్రాహ్మణుడుండెను. అతడు వేదాంగ పారంగతుడు. అతని భార్య పతివ్రత ధర్మాత్మురాలు. వారికి లేక అజీమిలుడని ఒక పుత్రుడు పుట్టెను. అజామిలుడు పెరిగి పెద్దవాడైన పిమ్మట దురాచారుడు, హింసకుడు, నిత్యము దాసి సాంగత్యం నందు కోరిక గలవాడినై ఉండి స్వల్ప పుణ్యం వలననే అనగా తనకు తెలియకనే చేసిన హరినామ సంకీర్తన వలన ధరించను. అజామీలుడు యువకుడైనప్పుడు ఒక దుర్మార్గుడైన బ్రాహ్మణుని ఇంటిన ఒక దాసి ఉండెను. ఆ దాసితో స్నేహము చేసి దాని యందే ఆసక్తి కలిగి తండ్రులను విడిచి కామాతురుడై దాని వెంటనే నివసించెను. ఇట్లు జరుగుచుండగా అజామీలుని ప్రియురాలగు నా దాసి ఒకనాడు కళ్ళు త్రాగవలనని తలంపుతో తాటి చెట్టు ఎక్కి కాలు జారి కింద పడి మరణించును. అది మరణించినందుకు అజామీలుడు చాలా దుఃఖించును. కొన్నాళ్ళు జరిగిన తర్వాత పాపాత్ముడైన అజామీలుడు యవ్వనాంగియగు నా దాసి కూతుర్ని చూసి మోహించి తన పుత్రికైన తలంపు విడిచి దానితో శృంగార క్రీడలు సలుపుచూ ఆనందించునను.
అతనికి ఆ కూతురు వలన కొందరు పుత్రులు కడిగి చనిపోయారు. తుదుకు ఒక పిల్లవాడు మాత్రమే బ్రతికెను. అజామిరుడు ఆ పిల్లవానికి నారాయణ అని పేరు పెట్టెను. క్రమముగా ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడగుచుండెను. తనకి ఏ చిన్న పని కలిగినను అజామిరుడు తన కుమారుని నారాయణ అని పిలిచి తన పనులను చేయించుకొనుచుండెను. పిమ్మట కొంతకాలమునకు అజామిలకు మరణ సమయం ఆసన్నమైనంతలో అతన్ని తీసుకుని పోవుటకై చేతులయందు ఆయుధములు ధరించి భయంకరముగానున్న యమదూతలు వచ్చిరి. వారిని చూచి అజామిరుడు భయపడి పుత్రప్రేమచే లోపలనున్న తన కుమారుని చూడవలనని కోరికతో ఓ నారాయణ అని పిలిచెను. ఆ విధంగా అతడు అనేక సార్లు అరిచెను. ఆ విధంగా అజామీలుని మరణ సమయమున దైన్యముతో చేసిన నారాయణ నామ సంకీర్తనము విని యమదూత లాలోచనలో పడి అతనిని సమీపించుటకు భయపడి దూరముగా పోయి నిల్చుండరు. అంతలో గొప్ప తేజస్సు గల శంఖచక్రాయుధములు గల విష్ణుదూతలు అచ్చటకు వచ్చి యమదూతలను చూసి ఓరి అజామిలుడు మావాడు కాని మీవాడు కాడని చెప్పిరి. విష్ణుదూతల మాటలు విని మీరెవ్వరు? కిన్నరులా, సిద్ధుల, చారునుల, దేవతల అని అడుగుచుండగా విష్ణుదేవతలు వారిని లక్ష్య పెట్టక అజామిలుని తమ పుష్పక విమానంపై నెక్కించుకొని తమ లోకమునకు పోవనదుక్తులై ఇట్లా అడిగిరి. చూశారు కదండి, అజామిలుడు ఎన్ని పాపాలు చేసినా మరణ సమయమున దైవస్మరణ చేయడం వల్లే తనకి వైకుంఠ ప్రాప్తి అనేది కలిగిందనమాట. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మీ ముందుకు వస్తే ఈ కార్తీక పురాణ నిత్యపారాయణం వీడియోలో మరొక కథతో మళ్ళీ కలుద్దాం. ఓం నమ శివాయ. బాయ్.